ఈరోజు టాపిక్ ఏంటి అసలు, దీంట్లో అసలు ఎన్ని రకాలు ఉంటాయి, ఈ టాపిక్ నుండి అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మనం మెయిన్గా ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటే మనకు టైం చాలా సేవ్ అవుతుంది, అసలు ఈ టాపిక్ ఎక్కడ యూజ్ అవుతుంది, మనకు ఏ ఎగ్జామ్స్లో వస్తుంది, ఇవన్నీ తెలియాలంటే మన ఫస్ట్ లెక్చర్ యూట్యూబ్లో చూసేయండి. హలో గాయస్, వెల్కమ్ టు మన క్లాస్ రూమ్. మా పుక్కట్లకు యాప్టిట్యూడ్ నేర్పించే ఉద్దేశం నాకుంది, కానీ నేర్చుకునే ఆతృత ఉత్సాహం నీలో ఉందా? నీ పునాదులు బలంగా తయారయ్యడానికి ఈరోజు లెక్చర్ 1తో నేను వచ్చాను. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో మనం ప్రీవియస్ క్లాస్లో యాప్టిట్యూడ్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయనేది చూసాం కదా. సో ఈరోజు అనాలజీ క్లాస్ చెప్తాను నేను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద లెక్చర్ ఫాస్ట్. బేసిక్గా అనాలజీలో ఇవన్నీ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. సో నెంబర్ అనాలజీ, లెటర్ అనాలజీ, ఫైండింగ్ ద మిస్సింగ్ లింక్, స్ట్రైట్ ఫార్వర్డ్ అనాలజీ, సెలెక్టింగ్ ద బెస్ట్ మ్యాచ్, టూ పార్ట్ అనాలజీ, సినోనిమ్ సెలెక్షన్, రికగ్నైజింగ్ రిలేషన్షిప్స్, ఫ్రేజ్ అనాలజీ. ఈ ఇన్ని టైప్స్ ఉంటాయి అన్నమాట అనాలజీలో. సో ఒక్కొక్క టైప్ గురించి నేను వివరించి చెప్తాను. సో ఫస్ట్ టైప్ గురించి ఈరోజు క్లాస్లో తీసుకుంటాను, ఓకేనా. ఫస్ట్ టాపిక్ ఏంటిది, న్యూమరికల్ అనాలజీ. న్యూమరికల్ అనాలజీలో 4 రకాల క్వశ్చన్స్ ఉంటాయి మామ. నిన్ను ఏది అడిగినా ఎటు తిరిగి ఈ న్యూమరికల్ అనాలజీలో 4 రకాల క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. అవి ఏంటి ఎలాంటి క్వశ్చన్స్ అనేటి నేను వివరించి చెప్తాను. ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఒక పేరు ఇస్తాడు. ఏంటంటే దీనికి ఈ ఫస్ట్ 2 నెంబర్స్కి ఒక రిలేషన్ ఉంటుంది. ఈ రిలేషన్తో సిమిలర్గా ఇంకొక పేర్లో ఒక నెంబర్ ఇస్తాడు, సెకండ్ నెంబర్గా అనుకోమంటాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 and 16 ఇచ్చాడు ఫస్ట్ పేర్లో. 4కి 16కి ఒక రిలేషన్ ఉంటుంది. దాని తర్వాత ఇదే సిమిలర్ రిలేషన్షిప్ తోటి ఇంకొక పేరుని ఇస్తాడు, కాకపోతే దాంట్లో ఒకటే నెంబర్ ఇస్తాడు, సెకండ్ నెంబర్ని మనల్ని కనుక్కోమంటాడు. అర్థమైందా? సో అది ఎలా అయిందనేది నేను ఇప్పుడు చెప్తాను, చూడండి. సో ఇక్కడ 4 ఫస్ట్ నెంబర్ 4, సెకండ్ నెంబర్ వచ్చేసి 16. సో 4కి 16కి రిలేషన్ ఏంటిది, 4 స్క్వేర్ 16. సో 4 into 4 = 16. అలాగే 8కి 8 స్క్వేర్ ఏమవుతుంది, 64. అంటే 8 into 8 = 64. అంతే కదా. సో ఆన్సర్ విల్ బి సి. సో ఇక్కడ ఈ మిస్సింగ్ నెంబర్ వచ్చేసి 64 అవుతుంది, అంతే సింపుల్. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం. 10, 5 ఇదొక ఫస్ట్ పేర్. ఈ ఫస్ట్ పేరుకున్న రిలేషన్తో సెకండ్ పేర్లో మిస్సింగ్ అయిన సెకండ్ నెంబర్ని మనం కనుక్కోవాలి, అంతే సింపుల్. సో ఫస్ట్ పేర్లో ఉన్న రిలేషన్షిప్ ఏంటిది, 10, 5. అంటే 10లో హాఫ్ చేస్తే 5 వస్తుంది. అలానే 14లో హాఫ్ చేస్తే ఎంత, 7 వస్తుంది. సో ఆప్షన్ ఉందా, 8, 28, 9, 7. సో డి ఈజ్ ద ఆప్షన్. పేర్లో మిస్సింగ్ అయిన నెంబర్ 7, దట్స్ ఇట్. సో ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి న్యూమరికల్ అనాలజీలో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఫస్ట్ ఒక పేరు ఇస్తాడు, దాంట్లో 2 నెంబర్స్ ఉంటాయి. ఈ పేరుని బేస్డ్ చేసుకొని ఇంకొక పేరులో ఉన్న మిస్సింగ్ నెంబర్ని మనం కనుక్కోవాలి. ఒక నెంబర్ ఇస్తాడు, ఇంకో నెంబర్ని మనం కనుక్కోవాలి, అంతే సింపుల్. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి, ఇందాక ఒక పేరు ఇచ్చి ఇంకో పేరులో ఒక మిస్సింగ్ నెంబర్ని కనుక్కున్నాడు. ఈసారి ఒక పేరు ఇచ్చి ఇలాంటి సిమిలారిటీ ప్రాపర్టీ ఉన్న ఇంకొక పేరుని కనుక్కోమంటాడు. ఇందాక ఒకటే నెంబర్, సెకండ్ పేరులో ఒక నెంబర్ని కనుక్కున్నాడు. ఈసారి సెకండ్ పేరుని కనుక్కోమంటాడు. అర్థమైందా? అంటే ఫస్ట్ ఒక పేరు ఇచ్చిండు, ఈ పేరుకి ఒక రిలేషన్షిప్ ఉంటుంది. ఇలాంటి రిలేషన్షిప్ ఉన్న ఇంకొక పేరుని మనం కనుక్కోవాలి. ఆ రిలేషన్షిప్తో కూడిన పేరు సి ఆప్షన్స్లో ఎక్కడ ఉంది అనేది మనం చెక్ చేయాలి. దట్ ఈస్ ద క్వశ్చన్. అర్థమైందా? సో ఇక్కడ 27కి 9కి రిలేషన్షిప్ ఏంటిది చూద్దాం మనం ఇప్పుడు. 27కి 9, 27 అనేది 3³ ఈజ్ టు 9 అనేది 3² అంటే ఇది ఏ ఫామ్లో ఉంది, x³ ఈజ్ టు x² ఫామ్లో ఉంది. సో ఇలాంటి రిలేషన్షిప్తో ఉన్న ఆప్షన్ అనేది ఎక్కడ ఉందనే చెక్ చేయాలి ఇప్పుడు మనం. 64 అనేది 4³ 8 అనేది 4² కాదు. సో ఇది కాదు, ఈ ఆప్షన్ కాదు. 5 అనేది a² కాదు. సో ఇది డైరెక్ట్లీ తీసేద్దాం.
15 కూడా ఏ నెంబర్ స్క్వేర్ కాదు, ఎక్స్ స్క్వేర్, మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కావాలి కదా. ఇక మళ్ళీ నెక్స్ట్ ఇంకా చెక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఎక్స్ స్క్వేర్. 5 ఎక్స్ స్క్వేర్ కాదు, ఇట్లా 15 కూడా ఎక్స్ స్క్వేర్ కాదు. ఈ 2 ఆప్షన్స్ చేసేద్దాం. నెక్స్ట్ డి ఆప్షన్ ఉంది, సో ఎందుకైనా మంచిగా చెక్ చేద్దాం. 81 అనేది 9 స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ 729, ఇది ఏమవ్వాలి, 9 క్యూబ్ అవ్వాలి. 9 క్యూబ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. 9 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 81. 81 ఇంటూ 9 చేస్తే 9 1 9, 9 8 72, 729 ఇస్ ద ఆన్సర్. సో మనకు వచ్చింది కదా 729. సో 729 ఈజ్ టు 81 అనేది ఏ ఫామ్లో ఉంది, 9 క్యూబ్ ఈజ్ టు 9 స్క్వేర్ ఫామ్లో ఉంది. సో మనకు కండిషన్ అనేది సాటిస్ఫై అయింది కదా ఇది. సో ఇక్కడ ఏ పేరు వస్తుందంటే 729 ఈజ్ టు 81 అనే పేరు వస్తుంది. 729 ఈజ్ టు 81 అనే పేరు వస్తుంది. అర్థమైందా? క్వశ్చన్ ఎలా ఇస్తాడు, ఒక పేరు ఇస్తాడు, ఒక పేరు ఇచ్చి ఇలాంటి రిలేషన్తో ఉన్న ఇంకొక పేరుని మనం కనుక్కో అని అంటాడు. సో అది ఆప్షన్లో ఎక్కడుందో చెక్ చేసుకొని కనుక్కుంటే అయిపోయి. అర్థమైందా? డన్. సో నెక్స్ట్, దిస్ ఈస్ ద థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇది ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటే, బేసిక్గా ఒక సెట్ ఇస్తాడు, ఆ సెట్లో కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్కి ఒక పర్టికులర్ సిమిలారిటీ ప్రాపర్టీ అనేది ఉంటుంది, ఒక సిమిలర్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. అలాంటి సిమిలర్ ప్రాపర్టీ ఇచ్చిన మీ ఈ ఆప్షన్స్లలో ఏ నెంబర్కి అదే ప్రాపర్టీ ఉంటుందో ఆ నెంబర్ని మనం ఈ సెట్లో యాడ్ చేయాలి. అర్థమైందా? అర్థం కాదు, మళ్ళీ చెప్తాను. సో బేసిక్గా ఈ థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలాంటిదంటే, మనకు ఒక సెట్ ఇస్తాడు, ఆ సెట్లో ఉన్న నెంబర్స్ అన్నిటికీ ఒక సిమిలర్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. అదే సిమిలర్ ప్రాపర్టీ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ నెంబర్కి అదే సిమిలర్ ప్రాపర్టీ ఉందో చెక్ చేసుకోవాలి. సో దట్ విల్ బి అవర్ ఆన్సర్గా 149 అనేది ఉన్నది. ఈ 149కి ఉన్న రిలేషన్షిప్ ఏంటిది అనేది మనం కనుక్కోవాలి ఫస్ట్. అది అలాంటి రిలేషన్షిప్పే మళ్ళీ ఆప్షన్లో ఏ నెంబర్కి ఉందనేది చెక్ చేసుకోవాలి. సెకండ్, అర్థమైందా? ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి, ఈ సిరీస్ సెట్లో ఉన్న రిలేషన్షిప్ కనుక్కోవాలి. 149 ఇక్కడ ఎలా ఉందంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, సారీ 3 స్క్వేర్. సో నెక్స్ట్ వచ్చేసి 4 స్క్వేర్ అవుతుంది, అంతే కదా. సో ఇక్కడ 4 స్క్వేర్ ఉందా, 15 ఎట్లాగో ఏ నెంబర్కి స్క్వేర్ కాదు, ఇది కాదు. 12 స్క్వేర్ కాదు, 17 కూడా ఏ నెంబర్కి స్క్వేర్ కాదు. సో ఉన్న ఒకటే ఆప్షన్ 16, దట్ విల్ బి అవర్ ఆన్సర్. అర్థమైందా? సో ఈ 16ని మనం ఈ సెట్లో ఇంక్లూడ్ చేయాలి. ఇది థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఓకేనా. న్యూమరికల్ అనాలజీలో ఇది థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోర్త్ వన్. సో ఈ ఫోర్త్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్గా చాలా ఎగ్జామ్స్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, గవర్నమెంట్ ఎగ్జామ్స్లో. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి 2002 ఎగ్జామ్లో అడిగారు అనమాట. సో ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకొని నేను క్వశ్చన్ తయారు చేశాను. సో 14, 23, 32 ఇందాక ఏంటంటే ఒక సెట్ ఇస్తే, థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్లో ఎలాంటిదంటే ఒక సెట్ ఇస్తే ఆ సెట్లో సిమిలారిటీ ప్రాపర్టీ ఉన్న ఇంకొక ఆప్షన్, ఒక నెంబర్ని కనుక్కోవాలి. ఇక్కడ ఏంటంటే ఒక సెట్ ఇస్తే అదే సిమిలర్ ప్రాపర్టీతో ఉన్న ఇంకొక సెట్ని మనం కనుక్కోవాలి. సో ఇక్కడ ఇచ్చింది ఒక సెట్, ఇక్కడ ఒక సెట్ ఇచ్చిండు. సో ఈ సెట్కి సంబంధించిన సిమిలారిటీ ప్రాపర్టీతోని ఈ ఆప్షన్స్లో ఇంకొక సెట్ని మనం కనుక్కోవాలి. అర్థమైందా? సో ఏంటంటే, సో 14, 23, 32. సో బేసిక్గా ఈ క్వశ్చన్ చూడగానే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, మనకి ఏమనిపిస్తుంది, చూడగానే ఏమనిపిస్తుంది, అరే 14, 32 ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఎంత 46 వస్తుంది. 46/2 చేస్తే 23, అంటే ఈ మిడిల్ నెంబర్ వస్తుంది. అంటే ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని మనం యాడ్ చేసి బై 2 చేస్తే మిడిల్ నెంబర్ వస్తుంది అని చూడగానే నార్మల్గా అందరూ ట్రిక్ని గెస్ చేస్తారు. సో మనం చెక్ చేద్దాం, ఆ ట్రిక్ కరెక్టేనా, ఆ అప్రోచ్ కరెక్టేనా కాదా అనేది చెక్ చేద్దాం. 15 + 31 46, 46/2 చేస్తే మళ్ళీ 23 వస్తుంది. ఓకే, వచ్చేసింది, అప్రోచ్ కరెక్టే. అయినా సరే ఇంకొకసారి మిగతా ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం. 14
ప్లస్ 24 ఎంత? 38 బై 2 ఎంత? 19. అరే అరే, ఈ ఆప్షన్ కూడా అప్రోచ్ సేమ్ వచ్చిందే. ఏం చేద్దాం ఇప్పుడు? రెండు ఆప్షన్స్కి అదే అప్రోచ్లో రెండు ఆప్షన్స్ కరెక్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు రెండు ఆప్షన్స్ నువ్వు పెట్టగలుగుతావా? లేదు కదా. అలానే ఇంకో ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం, మిగతా ఆప్షన్స్ కూడా. దీనికి కూడా 13 ప్లస్ 29 42 బై 2 వేస్తే 21 వస్తుంది. దీనికి కూడా అదే అప్రోచ్ సక్సెస్ అయింది, కానీ కరెక్టేనా? కాదు. దీనికి కూడా అదే అప్రోచ్ సక్సెస్ అవుతుంది, కానీ ఈ అప్రోచ్ అనేది మనం ఫస్ట్ టైం చూస్ చేసుకున్న అప్రోచ్ ఒక్క ఆప్షన్కి కరెక్ట్ అయితే అది కరెక్ట్ అప్రోచ్ అని బ్లైండ్గా ఫిక్స్ అవ్వకూడదు. ఎందుకంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికే ఎగ్జామినర్ ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు. ఎందుకంటే అదే అప్రోచ్ కరెక్ట్ అని మనం అనుకునేలాగా అన్ని ఆప్షన్స్ అలానే సెట్ చేస్తాడు, కానీ అలా ఉండదు. సో ఇక్కడ కరెక్ట్ అప్రోచ్ ఏంటిది అనేది చూద్దాం, ఓకేనా? కరెక్ట్ అప్రోచ్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ ఉంది ఎంత? 14 ఉంది. 14 ప్లస్ 9 చేస్తే ఎంత? 23. సెకండ్ నెంబర్ వచ్చేసి 23. 23కి ప్లస్ 9 చేస్తే ఎంత? 32. సో ఏం చేస్తుండంటే ఫస్ట్ నెంబర్కి ప్లస్ 9 చేస్తుండు, సెకండ్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ నెంబర్కి ప్లస్ 9 చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది. అర్థమైందా? అంతే, అదనమాట. సో ఈ బేసిక్ 4 టైప్ ఆఫ్ క్వశ్చన్సే అడుగుతాను నీకు ఏ ఎగ్జామ్ ప్యాటర్న్లో అయినా. ఎలాంటి నువ్వు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ టెస్ట్ ప్రిపేర్ అయినా కూడా న్యూమరికల్ అనాలజీలో ఈ 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. దీనికి మించి నిన్ను ఇంకా ఎక్కడికి వెళ్ళడు. అర్థమైందా? సో నీకు ఒకవేళ క్వశ్చన్ వచ్చిందంటే ఈ 4 టైప్ ఆఫ్ క్వశ్చన్ నుంచి ఏదన్నా ఒక క్వశ్చనే వస్తుంది. అర్థమైందా? సో దీంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ యూజ్ చేసి డిఫరెంట్గా మనం క్వశ్చన్స్ అడుగుతాడు. సో నెక్స్ట్ లెక్చర్లో న్యూమరికల్ అనాలజీలో 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నుండి ప్రీవియస్ ఇయర్లో వచ్చిన అన్ని క్వశ్చన్ పేపర్స్లో ఆల్మోస్ట్ ఇక్కడ 2000 నుంచి వెళ్ళి ఉన్నాయి నా దగ్గర, నేను గ్యాదర్ చేసి పెట్టాను. అవన్నీ సాల్వ్ చేసుకుంటూ వద్దాం, ఓకేనా? నెక్స్ట్ లెక్చర్లో అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఫస్ట్ చెప్పినట్టు మీకు పునాదులు బలంగా చేశానని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైందా, లెక్చర్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. మీకు నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు వెంటనే మన క్లాస్ రూమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి. నేను అప్డేట్స్ అనేది తెలియజేస్తూ ఉంటాను. పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఏ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ప్రతి వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్ అనేది మీరు గ్రాప్ చేస్తారు. ఖచ్చితంగా ఇది 100%. నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ.